వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. సీఎం జగన్ ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఖరారు చేశారు. సిట్టింగ్లలో స్థానాల మార్పు చేశారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీకి దించుతున్నారు. ఇక తాజా జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యతతో పాటు కీలక మార్పులు దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ సెగ పెరిగింది. ఒకవైపు టీడీపీ, జనసేన కూటమి దూకుడు చూపిస్తోంది. మరోపక్క నిన్న మొన్నటి వరకు ఏమీ లేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీ జూలు విదిల్స్తోంది. సీఎం జగన్ సోదరి షర్మిల రంగంలోకి దింపి రాజకీయాలను వేడెక్కించింది. ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఇది సేఫ్ అని వైసీపీ అనుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో నాయకులకు, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున టిక్కెట్ దక్కించుకున్న వారికి వ్యక్తిగత ఇమేజ్ చాలా ముఖ్యంగా మారిపోయింది. ఏ వ్యతిరేకత ఎటు నుంచి వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు సాగడం కోసం నాయకులు తమ వ్యక్తిగత ఇమేజ్ను కూడా ఎన్నికల్లో పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్ త్వరలో 5వ జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో రోజాతో పాటు పలువురు నేతల్లో టికెట్పై టెన్షన్ కొనసాగుతోంది. రోజాకు నగర్ నుంచి టికెట్ కేటాయించకున్నా మరొక స్థానం నుంచి అయినా టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. సీఎం జగన్ ఎంత పెద్ద స్థాయిలో అభ్యర్థులు మార్పు చేర్పులు చేసినా కూడా వాటి వెనుక ఏకైక లక్ష్యం ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం మాత్రమే. టికెట్ల కేటాయింపు, అభ్యర్థిత్వాల విషయంలో జగన్ చాలా ఖరాఖండిగా వ్యవహరిస్తున్నారనే సంగతి స్పష్టంగానే కనిపిస్తోంది. తమ కుటుంబానికి ఎంతో దగ్గర వ్యక్తిగా పేరున్నప్పటికీ కూడా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టడమే ఇందుకు కారణం. ఇంత మొండిగా, నిక్కచ్చిగా ఉంటున్న జగన్ కూడా కొందరి విషయంలో సానుభూతితో లేదా రాజీ పడుతూ వ్యవహరిస్తున్నారనే పేరుంది. అలాంటి వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు ప్రారంభమైన నాటి నుంచి రోజాకు ఈసారి టికెట్ దక్కబోదనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. మంత్రి ఆర్కే రోజా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని, జగన్ ఎలాగైనా తనకు టికెట్ కేటాయిస్తారని బలమైన విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈసారి రోజాకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ దొరకదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. రోజా పట్ల నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్లో విపరీతమైన అసంతృప్తి ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాదు కదా, ఎన్నాళ్ల నుంచో ఆమెను వ్యతిరేకిస్తున్నారు. పైగా జిల్లాకి చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా రోజాకు వైరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో అభ్యర్థిత్వాల మార్పులు చేర్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రోజాకు ఇక టికెట్ దక్కదనే ప్రచారాన్ని వ్యతిరేకులు మొదలుపెట్టారు. రోజా మాత్రం ఈ ప్రచారంపై పలు సందర్భాల్లో ఆచితూచి స్పందించారు. జగనన్న ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభ్యర్థుల మార్పుల చేర్పుల జాబితాలో రోజా పట్ల సానుకూల ధోరణితోనే జగన్ ఆమెను మార్చలేదని వినిపించింది. ఒక రకంగా రోజా పట్ల జగన్ సానుభూతితో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే జగన్లోని ఆ సానుభూతిని కూడా హరించి వేసి రోజాకు టికెట్ దక్కగల అవకాశాలను పూర్తిగా మృగ్యం చేయటానికి ఆమె వ్యతిరేకులు నియోజకవర్గంలో చాలా గట్టిగానే పనిచేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత వెల్లువ లాంటి వ్యతిరేకత ఉండగా రోజాకు టికెట్ సందేహమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.